ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల పలువురు రాజకీయ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. రామోజీరావు భౌతిక గాయానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నివాళులర్పించారు. ఢిల్లీ నుంచి వచ్చిన చంద్రబాబు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లారు. అక్కడ రామోజీరావు భౌతిక గాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. రామోజీరావు భౌతిక గాయానికి పలువురు టీడీపీ నేతలు నివాళులర్పించారు. రామోజీరావు ఇవాళ తెల్లవారుజామున కన్ను మూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 3 రోజుల క్రితం ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేసి స్టంట్స్ వేశారు. వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్న రామోజీరావు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్ అమర్చారు. వయోభారంతో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల పలువురు రాజకీయ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. రామోజీరావు భౌతిక గాయానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నివాళులర్పించారు. ఢిల్లీ నుంచి వచ్చిన చంద్రబాబు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లారు. అక్కడ రామోజీరావు భౌతిక గాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామోజీరావు భౌతిక గాయానికి పలువురు టీడీపీ నేతలు నివాళులర్పించారు. రామోజీరావు ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 3 రోజుల క్రితం ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేసి స్టంట్స్ వేశారు. వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్న రామోజీరావు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్ అమర్చారు. వయోభారంతో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. రామోజీరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి భువనేశ్వరితో పాటు వెళ్లి రామోజీ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. రామోజీ కుటుంబ సభ్యుల్ని చంద్రబాబు నాయుడు పరామర్శిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున రామోజీరావు మృతి చెందారు. భువనేశ్వరి కూడా కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తూ ఓదారుస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఢిల్లీ నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు నాయుడు రామోజీరావు కుటుంబ సభ్యుల్ని ఓదారుస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. రామోజీరావు మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. అధికారిక లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్కు సీఎస్ ద్వారా సీఎం ఆదేశాలు జారీ చేశారు. రేపు ఉదయం రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి.